హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు వీడియో అయితే నేను ఊరికెళ్ళినప్పుడు రీసెంట్‌గా బోటి కర్రీ చేసినా అనమాట. సో, బేసిక్‌గా బోటి చేయడం అనేది పెద్ద ఛాలెంజే అనుకోవాలి. ఎందుకంటే, వాష్ చేయాలి కదా! చాలా సార్లు వాష్ చేయాలి. దాంట్లో ఉన్న డర్ట్ అంతా తీసేయాలి. చాలా ఓపిక గావాలి బోటి చేయాలంటే. సో, ఎప్పుడైనా మా అమ్మనే చేసి పెడతది. బట్ ఈసారి నేను ట్రై చేషినా అనమాట. సో, ఎట్లుంటదో వీడియోలోకెళ్దాము. ముందైతే బోటీని బాగా ఇలా ఉడకబెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్, 4 విజిల్స్ వచ్చే వరకి. ఉడకబెట్టుకున్న వాటిని కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఇక్కడ ఆనియన్ బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ ఉంటది. అండ్ ఫ్రై చేసేప్పుడు కర్రీ ఎప్పుడైనా మనము ఆనియన్ మొత్తం కూడా ఫ్రై చేసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ కర్రీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆనియన్ హాఫ్ కుక్ అయితే సరిపోతది. దీంట్లో నేను అలాగే ఒక 1 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత కర్రీ లీవ్స్, ఇంకా టర్మరిక్ పౌడర్ గూడా యాడ్ చేసినాను. ఇక్కడ నేను టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేది చూపించలేదు. అంటే అక్కడ స్కిప్ అయిపోయింది వీడియో. అండ్ దెన్ యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి ఇలా. సో, చూసారు కదా! కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చేసింది ఆనియన్. తర్వాత మనం ఉడకబెట్టేసుకున్న బోటిని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో, నేను ఇంతకు ముందు కర్రీ ఎప్పుడు చెయ్యలేదు గాబట్టి చాలా టఫ్ అనుకున్నాను. కానీ చేస్తుంటే ఇంతేనా అనిపిచ్చింది. ఎందుకైనా ఏదైనా చేస్తే తెలుస్తది గదా! కానీ దానికన్నా ముందు చాలా కష్టం ఉంటది నిజంగా. దాన్ని కడిగేప్పుడే కొంచెం చిరాకొస్తది, స్మెల్లొస్తది. బట్ తింటుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటది. నిజమే గదా! నిజంగా నిజాలు మాట్లాడుకుంటే బాగా నవ్వొస్తది. నిజానికి బోటి చూడ్డానికి చాలా డర్టీ అనిపిస్తది. బట్ తింటుంటే నిజంగానే టేస్టీగుంటది. సో, ఇదైతే 5 మినిట్స్ కుక్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ సాల్ట్ ఇవన్నీ తగినంత తీసుకోవాలి. మేమైతే స్పైసీ కొంచెం తక్కువనే తింటాం గాబట్టి నేను తక్కువ తక్కువ తీసుకుంటున్నాను ఇక్కడ క్వాంటిటీ. ఇక్కడ బోటి హాఫ్ కేజీ ఉంది గాబట్టి నేను దానికి సరిపడేలా తీసుకున్నాను. సో, యాజ్ యూ విష్ మీకు ఎక్కువగా తినాలనిపిస్తే ఎక్కువగా స్పైసెస్ యాడ్ చేసుకోండి. నిజానికి నాన్ వెజ్‌లో ఎక్కువ స్పైస్ ఉంటేనే బావుంటదంట. బట్ నాకంత నచ్చదు. కారం అయితది నాకు. అందుకని నేను తక్కువ తీసుకున్నా. అండ్ మనం జనరల్‌గా చేసేది మర్చిపోతామా? కర్రీ అయినప్పుడు ఇలా ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేస్తేనే అప్పుడు టేస్ట్ బావుంటది కర్రీ మొత్తం. యెస్, రెడీ అయిపోయింది. అండ్ నేను సర్వ్ చేస్తున్నానిక్కడ. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. మై గాడ్! సో డెలీషియస్ రియల్లీ. ఫస్ట్ టైమ్ గదా! టేస్ట్ గూడా సూపరొచ్చింది. లేదు, అబద్ధం చెప్పట్లే. నిజంగానే టేస్ట్ బావుంది. అండ్ ఖచ్చితంగా మీరు గూడా ట్రై చేయండి. అండ్ బోటి హెల్త్‌కి కూడా చాలా మంచిది. హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు, పర్లేదు. అంటే మనము డైట్ అనేది స్కిప్ చేసి తినేసేయొచ్చు ఇలాంటివి. కానీ ఎక్కువగా తింటే మాత్రం మోషన్స్ బెడతది. కొంచెం చూసుకొని జాగ్రత్తగా తినడం మంచిది. అండ్ దిస్ ఈజ్ ఫైనల్. నేనైతే టేస్ట్ చేసినానిక్కడ. చాలా బావుంది. అండ్ మా డ్యాడీ ఎగ్ కర్రీ చేషిండు. అది గూడా టేస్ట్ చేద్దామని పక్కన పెట్టేసుకున్నా. సో, బోటి మాత్రం సూపర్, సూపర్ టేస్టొచ్చింది. అండ్ వీడియో ఎలా అనిపిచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.